దాదాపు 400 కోట్ల రూపాయలతో తెరకెక్కిన సలార్ మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఎన్నో సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేస్తోంది. సలార్ మూవీలో ప్రభాస్ కంటే ముందు సూర్యని హీరోగా అనుకున్నారట. అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చెందిన వారొకరు సలార్ మూవీ కథకి సూర్య కంటే ప్రభాస్ అయితే బాగా సూట్ అవుతాడని డైరెక్టర్ ప్రశాంత్ నీల్కి చెప్పడంతో సలార్ మూవీకి ప్రభాస్ని హీరోగా తీసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇక అలాగే సలార్ మూవీకి హీరోయిన్గా శృతి హాసన్ కంటే ముందు మరొక స్టార్ హీరోయిన్ని సెలెక్ట్ చేసుకున్నాడంట ప్రశాంత్ నీల్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో పాటు మరికొందరు ఆ స్టార్ హీరోయిన్ ఇంటికి వెళ్ళి సలార్ మూవీలో నటించే విషయమై అడగగా ఆ హీరోయిన్ ఎందుకో అంతగా ఆసక్తి చూపించలేదట. అంతేకాకుండా ఆ సమయంలో ఆ హీరోయిన్ డేట్స్ కూడా ఖాళీ లేవట. దాంతో సలార్ మూవీ మేకర్స్ శృతి హాసన్ని సంప్రదించగా ఆమె వెంటనే ఓకే చెప్పేసిందట. ఇంతకీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సలార్లో గోల్డెన్ ఛాన్స్ని వదులుకున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు, ఆర్ఆర్ఆర్తో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమైన బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆలియా భట్.